GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా అండ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పొచ్చు. సో జిఎస్టీ అప్డేట్లో భాగంగా అసలు జిఎస్టీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్తో పాటుగా అగ్రికల్చర్ ఫీల్డ్లో జిఎస్టీ అనేది ఎలా తగ్గడం జరిగింది, ఎంత తగ్గించారు, ఇవన్నీ కూడా సార్ చెప్పడం జరిగింది మనకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి వాటిల్లో జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది, ఎలాంటి విషయాల్లో జిఎస్టీ పెంచడం జరిగింది, ఎంత పెంచారు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో అగ్రికల్చర్లో చాలా వరకు హెల్ప్ చేశారు అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే 5% ఇంక నుంచి అమలు కానుంది సెప్టెంబర్ 22 నుంచి. సో ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ డెఫినెట్లీ. అండ్ ఇవే కాకుండా 2025 ఈ టుడేస్ జనరేషన్, టుడేస్ వరల్డ్లో ముఖ్యంగా చాలా వస్తువులు నిత్యావసరాల్లోకి మారిపోయి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి, హెల్త్ ఎసెన్షియల్స్ దగ్గర నుంచి, ఈవెన్ చెప్పాలి అంటే కొంతమందికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా. సో వీటన్నిటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? సో ఇప్పుడు మనం రోజువారీ వాడే వస్తువులు వాటి మీద కూడా ఇంతకుముందు 18% చాలా వాటికి ఉండింది, కొన్ని 12% ఉంది. వాటిని సోప్స్ కానీ షాంపూస్ కానీ అట్లాంటి వాటికి కూడా 18 నుంచి 5%కి తీసుకొచ్చేసారు. సో మనం రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ ఐటమ్స్ మనం ప్రతిసారి కన్స్యూమ్ చేసేది కూడా నియర్లీ 8 to 10%, 7 to 8% ఈజీగా తగ్గినట్టే. 18 నుంచి ఏదైతే 13% తగ్గాయి. సో వాటి ధరలు తగ్గడం అనేది కంపెనీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం అయితే మాత్రం జిఎస్టీ తక్కువ చేసింది. సో ఇన్ ద ఎండ్ కస్టమర్స్ కూడా అది చేయతే మంచిదే. అట్లాగే టూత్ పౌడర్ కానీ, పేస్ట్లు కానీ, సో మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 12% ఉండే కొన్ని, అవి కూడా 5%కి వచ్చేసాయి. దాంతోపాటు సైకిల్స్ కానీ, గొడుగులు, దువ్వెనలు ఇవి కూడా ఇంతకుముందు 12% ఉండే, అవి కూడా 5%కి వచ్చాయి. సో బేసికల్ రోజువారీ వస్తువులు ఏవైతే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్నాయో వాటికి పక్కా ఇంతకుముందు ఒక నెలకు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే మనకి ఒక 100 రూపాయలు కంపల్సరీ ఈ రేషనలైజేషన్ వల్ల మనకు అదనంగా మన పాకెట్లో సేవ్ అవ్వాలి. అది దీనివల్ల. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్లో అండ్ ఇన్సూరెన్స్ అనే దాంట్లో ఏంటంటే 18% ఫ్లాట్గా అన్నిట్లలో జిఎస్టీ ఉండింది. అక్కడ ఏం చేశారు, ఇప్పుడు పర్సనల్ హెల్త్ అంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటికి జిఎస్టీ 0 చేశారు. ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ డిసిషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనము ప్రతి ఒక్క పర్సనల్ ఫైనాన్స్లో ఎవరు చెప్పిన ఫౌండేషను, పునాది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఆ పునాదులకు ప్రతి ఒక్కరికి ఉండాలంటే ఈ 18% అంటే తక్కువ ప్రీమియం ఉన్నప్పుడు బర్డెన్ అనిపించదు. ఎవరైతే ఏజ్ పెరిగినప్పుడు నువ్వు పెద్ద కవర్ తీసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ప్రీమియమే 60-70 వేలు ఉందనుకోండి, ఇది ఒక 70 ఏళ్ళ సీనియర్ సిటిజన్ వాళ్ళ వైఫ్, హస్బెండ్ ఉంటే 70-80 వేలు ప్రీమియం పడుతుంది. 70 వేల ప్రీమియంకి కూడా 18% అంటే మీకు ఇంకొక 14-13 వేలు అడిషనల్గా పడుతుంది. దానివల్ల చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా ఆపేస్తున్నారు. ఆ భయాలు లేకుండా ఇప్పుడు ధైర్యంగా తీసుకోవచ్చు. సో పెనిట్రేషన్ పెరుగుతుంది. అండ్ డెఫినెట్లీ హెల్త్ ఈజ్ ద ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సేమ్ వే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. సో ప్రీమియం ఇప్పుడు 18% జిఎస్టీ తీశారు కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఆప్టిమైజ్ అవుతాయి, తక్కువ అవుతాయి. సో బై ఎక్కువగా ఇన్ని రోజుల నుంచి భయంగా అంటే ప్రీమియం ఎక్కువ ఉందన్న వాళ్ళు కూడా అడిషనల్గా కొత్తగా పాలసీలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కువగా ఉందని ఆపేసే వాళ్ళు కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదొక వన్ ఆఫ్ ద అంటే ఈ రేషనలైజేషన్లో వన్ ఆఫ్ ద చాలా మంచి డిసిషను, రెస్పాన్సివ్ అంటే ప్రభుత్వం ప్రజలు ఏం కోరుకుంటున్నారో తీసుకున్న డిసిషన్ ఇది. సో దీంతో పాటు హెల్త్ కేర్లో, ఇదేమో ఇన్సూరెన్స్, హెల్త్ కేర్లో ఏంటంటే వాడే వస్తువులపైన ఇప్పుడు 12% చాలా వాటికి ఉన్నాయి. ఏదంటే వాళ్ళ హాస్పిటల్లో వాడే డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్ కానీ, డయాగ్నోస్టిక్స్ రియేజెంట్స్ ఉంటాయి రోజు వాడేటి ప్రతి టెస్ట్ల కోసం, అవే అనుకోండి. అండ్ కన్జ్యూమబుల్స్, హాస్పిటల్లో మనం సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి, మనకు దెబ్బ తగిలినప్పుడు వేసే గాజులు కానీ, అట్లాంటి వాటన్నిటికి కూడా 12% నుంచి ఫ్లాట్ 5% తీసుకొచ్చారు. అక్కడ కూడా రోజువారీ కన్జంప్షన్ వాడేటివి. సో స్ట్రేట్ అవే 7% హాస్పిటల్స్ హెల్త్ కేర్ కూడా చాలా బెనిఫిట్. దాంతోపాటు మెడికల్ ఆక్సిజన్ కానివ్వండి, డయాగ్నోస్టిక్స్ కిట్స్ కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ కొన్ని డిసీజెస్కి ఏంటంటే కిట్స్ ద్వారా టెస్ట్ చేస్తారు, వాటిని కూడా 12% 5% చేశారు. ఇంకొక మేజర్ థింగ్ ఏం చేశారంటే హెల్త్ కేర్లో ఒక 30 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి 0 జిఎస్టీ చేశారు.
సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్, అంటే మంచి డిసిషన్ అనమాట. సో దేర్ బై ఏంటంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఎక్స్పెన్సివ్ కాకుండా ఇంతకుముందు ఉన్న 12 ఆర్ 18% ట్యాక్స్ నుంచి 0 ట్యాక్స్ రావడం వల్ల వాటికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి స్ట్రైట్ అవే సేవింగ్. అండ్ హాస్పిటల్స్కి సేవింగే. అండ్ హెల్త్ కేర్ అనేది మనం ఎందుకు అంటున్నామంటే దెర్ ఆర్ 2 ఏరియాస్ మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తాం. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అంటాం. సో హెల్త్ కేర్, ఇన్ఫ్లేషన్ ప్రభుత్వం అట్లీస్ట్ తన వైపు నుంచి రోజువారీ వస్తువుల మీద తక్కువ చేసింది అది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ హాస్పిటల్స్ బాధ్యత, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ బాధ్యత వాళ్ళ కాస్ట్ కూడా తగ్గ చేసుకోవడం. అది కూడా చేస్తుంది, ప్రభుత్వాలు చేస్తాయి, ఆ స్టేట్ గవర్నమెంట్ చేయగలుగుతుంది. బట్ అదొకటి. దెన్ నేను ఇంకోటి అన్నాను, హెల్త్ కేర్తో పాటు ఎడ్యుకేషన్ అన్నాను. అవును. సో ఎడ్యుకేషన్లో కూడా జిఎస్టీ చాలా చేంజెస్ వచ్చాయి దీంట్లో. మెయిన్గా ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే ఫీజుల భారం గురించి అందరికీ తెలిసిందే. ఫీజుల భారం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇంకొకటి కూడా మనకు తెలుసుకోవాల్సింది, అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. మన దాంట్లో స్టిల్ ప్రజలందరూ మాత్రం నిజంగా ఏదో ఒక గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ ఏదో చేయండి దీని మీద అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అది జిఎస్టీ పరిధిలోకి రాదు. మ్మ్. ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా బిజినెస్ లాగా కాకుండా ట్రస్ట్ లాగా ఫామ్ అవుతాయి కాబట్టి వాటికి జిఎస్టీ ఉండదు. కాకపోతే వాళ్ళు వాడే క్లెయిమ్ జిఎస్టీ క్లెయిమ్ జిఎస్టీ చేయలేరు. అండ్ మన ఫీజుల మీద జిఎస్టీలు ఏమి ఉండవు, స్కూల్ మ్మ్. ఫీజుల మీద ఉండవు. కాకపోతే స్కూల్లో ఇచ్చే ఐటమ్స్ ఉన్నాయి, పెన్సిళ్ళు, బుక్స్, ఇవన్నింటికి జీరో చేశారు. సో అట్లీస్ట్ తన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నట్టు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కోసము ప్రతి పేరెంట్ ఒక సంవత్సరానికి ఒక 5 నుంచి 10,000 ఖర్చు పెట్టే ఐటమ్స్ మీద మాత్రం జిఎస్టీ కొన్ని 18% ఉండే, కొన్ని 12% ఉండే వాటిని జీరో చేసేసింది. కొంతమంది పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు కట్టే ఫీజులు కాకుండా అయ్యే అదనపు ఖర్చులు, ముఖ్యంగా అంటే ఇప్పుడున్న ఈ స్కూల్స్ వ్యవస్థలో చాలా కొత్త విషయాలు వచ్చాయన్నమాట. అవును. పర్ఫార్మెన్స్ సంబంధించి అవును. అండ్ ముఖ్యంగా ఈ అదర్ పర్చేసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇంకా 10,000 అన్నారు కానీ సమ్ స్కూల్స్ ఛార్జింగ్ అరౌండ్ lakhs. సో కొన్నిటికి వెరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీ కెన్ సే. సో ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే వాటిలో చదివించాలనుకుంటున్న మధ్య తరగతి పేరెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నిజంగా ఫీజుల పరంగా అడిగినా కనీసం ఈ రకంగా సొల్యూషన్ వచ్చిందనడంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, ఏవైతే స్కూల్స్ కోసం వాడే పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, వీటన్నిటి మీద కూడా జీరో అవడం వల్ల కొంచెం అంటే 100% రిలీఫ్ రాకపోయినా కొంచెమైనా జరుగుతుంది. అండ్ మీరు ఫీజులు మాత్రం జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. బియాండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇది 2 కామన్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. కానీ అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలకి డైవర్సిటీ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది కంట్రోల్ ఫీజుల గురించి. కానీ దెన్ ఇంకొక మేజర్, అంటే అందరం వాడే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సీజన్లో, దసరా సీజన్, దీపావళి సీజన్లో ఏంటంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. అవును. అక్కడ మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది. మీకు ఎయిర్ కండిషనర్స్ తీసుకున్న, టెలివిజన్స్ తీసుకున్న, అవన్నీ కూడా ఇంతకుముందు 28% జిఎస్టీ దగ్గర ఉండింది. ఆ 28% ఎత్తేసారు. స్ట్రేట్ అవే 10% జిఎస్టీ తక్కువై 18% దగ్గరకు వచ్చేసింది. సో పక్కా ఇవి మాత్రం చీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్కి. అది కూడా కరెక్ట్గా ఏంటంటే టైమింగ్ కూడా కరెక్ట్. 22 సెప్టెంబర్ దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. అప్పటి నుంచి అంటే ఇదంతా ప్లాన్డ్, ఏది కూడా ర్యాండమ్గా జరగలేదు. అండ్ యాక్చువల్లీ మీరు చూస్తే ఇవన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకునే పరిస్థితి లేకుండే. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో 50% పవర్ స్టేట్ గవర్నమెంట్కు, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మినిస్టర్స్కి ఉంటుంది. 50% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. వీళ్ళు ఒప్పుకోకపోతే ఏ డిసిషన్స్ కూడా కావు. బట్ మోడీ గారు ముందే 15 ఆగస్టు రోజే చెప్పేశారు. అనుకున్నట్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కౌన్సిల్ మీటింగ్ డే బిఫోర్ ఎస్టర్డే జరిగింది, 2 రోజులు జరిగింది. వాళ్ళు ఒప్పుకోకున్నా సరే భయానో నయానో ఏదో రకంగా ఒప్పించేసి అనుకున్నది మాత్రం సాధించారు. జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, రాష్ట్రాలకు ఏమైనా నష్టం ఎంతవరకు రావచ్చు దాన్ని కూడా పూడుస్తాము, ట్రై చేస్తాము. ఇది మొత్తం రాష్ట్రాలకు రాదు, నష్టం అనేది 50-50 ఉంటుంది. సో ఇది ఒక మేజర్ సెక్టర్. డెఫినెట్లీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిఫరెంట్ బ్రాండ్సే పుట్టుకొచ్చేసాయి. ఓవరాల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిఫరెంట్ రిటైల్ బ్రాండ్స్ అనేవి. 141 crore ఉన్న జనాభా ఉన్న దేశం మనకి మేజర్ ఎలక్ట్రానిక్ యూజర్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్నారంటే వరల్డే చెప్తా ఉందన్నమాట. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్లీ ఇది ఒక కొంచెం బెటర్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు 100%. సో ఇది ఎపిసోడ్ 2 అండి జిఎస్టీకి సంబంధించి. ఇంకా ఎపిసోడ్ 3లో ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఎవరైతే చాలా ఫేవరెట్గా ఆలోచిస్తూ ఉంటారో, లగ్జరీ గూడ్స్కి సంబంధించిన జిఎస్టీ ఏ విధంగా ఉన్నాయో ఎంత పర్సెంట్ అని తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.